వచ్చిద్దండి. అదేంటి దేవుణ్ణి నమ్ముకుంటే శ్రమ రావడం ఏంటి? శ్రమలొచ్చేటట్టయితే నేను దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలి అన్న ఆలోచన ఒకటి వచ్చిద్ది గదా! అది ఎందుకంటే నువ్వు ఈ లోకంలో ఉన్న వాటి కోసము ఆశపడతాం కాదు కానీ, పరలోకంలో ఉన్న వాటి కోసము ఆశపడే వారమే ఉండాలి. ఇప్పుడు ఈ లోకంలో ఇంత సంపాదించుకుంటామండి. అన్నీ సంపాదించుకుంటాం, మేడలు కట్టుకుంటాం, మిద్దెలు కట్టుకుంటాం, బంగారం కొనుక్కుంటాం, ఎనకమాల డబ్బు వేసుకుంటాం. ఏం లాభం? నువ్వు చనిపోతే ఎళ్ళేటప్పుడు ఏమన్నా తీసుకొని వెళ్తావా? నువ్వు కట్టుకొని వెళ్తావా? నువ్వు లోకంలో నీ పాపంలో జీవించి, పాపంలో నడిచి, ప్రతి ఒక్క నడక దేవుడు విరుద్ధంగా నడిచి, నీ సంతోషము నువ్వు నీ యొక్క ఆనందం కోసం ఈ భూమి మీద జీవించి, నీ జీవిత కాలం అంతా వ్యర్థమైన బ్రతుకు బతికి తర్వాతకి చనిపోయినాక నువ్వు పరలోకానికి వెళ్ళడానికేనా? దేవుడి యొక్క సన్నిధికి చేరటానికేనా? భూమి మీద జీవించిన ప్రతి ఒక్క క్షణము మనం కష్టపడి మన శ్రమలు ఎదుర్కొని ఎలాంటి స్థితిలో అయినా సరే నేను దేవుళ్ళో నిలబడతాను, నేను దేవుడికి వెళ్ళేనే ఉంటాను, ఆయన నన్ను ఎంత పరీక్షించినా సరే, నాకు ఎలాంటి శోధన వచ్చినా సరే, నాకు ఎలాంటి నింద వచ్చినా సరే నేను దేవుణ్ణి అయితే విడిచిపెట్టను, ఆయన మార్గము నాకు కావాలి, ఆయన రాజ్యము నాకు కావాలి, నేను ఆయనతో పాటు ఉండాలి అని చెప్పి మీరు దృఢమైన నమ్మకము కలిగి విశ్వాసము కలిగి ఎప్పుడైతే భూమి మీద జీవిస్తారో భూమి మీద ఉన్న ప్రతిదీ వ్యర్థమని చెప్పి ప్రసంగి చెబుతున్నాడు. సమస్తము వ్యర్థమే, భూమి మీద ఉన్న ప్రతి ఒక్కటి వ్యర్థమని చెప్పి ప్రసంగి చెబుతున్నాడు. మరి వ్యర్థమైన వాటి కోసం పరిగెడతామా? ఎప్పుడు నిలిచిపోయే దానికోసం ప్రాకులాడతామా? మీరు ఆలోచించండి. దేవుడు రాజ్యము కోసము మనం ప్రయాసపడే వారమై ఉండాలి. ఒక తల్లి బిడ్డను కనేటప్పుడు ఎంత ప్రసవ వేదన పడిద్దో, పరలోకము కావాలనుకున్నప్పుడు మనం భూమి మీద అన్ని శ్రమలు పడాలి. దేవాది దేవుడికే తప్పలేదు కదండి యేసు ప్రభు వారికి